హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఇలా ట్రై చేయండి. అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా భలే ఇష్టంగా తింటారు. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామా? దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గుడ్డుని పగలగొట్టేసి వేసుకోండి. అలాగే ఇందులో ఒక పావు స్పూను లేదా హాఫ్ స్పూన్ వరకు అయితే ఈస్ట్ వేసుకోండి. ఈస్ట్ లేకపోతే ఏం వేసుకోవాలో నేను చెప్తాను, చివరి వరకు వీడియో చూడటానికి ట్రై చేయండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. వేసుకొని ఒక విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోండి. అలాగే ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని అది కూడా బాగా కలిసే విధంగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గోధుమ పిండిని లేదా మైదా పిండిని ఒక కప్పు వరకు వేసుకోండి. అంటే మనం వేసుకునే నీళ్ళని బట్టి పిండి అనేది పడుతుంది. అలాగే ఒకవేళ ఎగ్ ఇష్టం లేదు, ఎగ్ వాడము అనుకునే వాళ్ళకి కూడా ఇంకొకటి చెప్తానండి. ఎగ్ ప్లేస్లో ఆల్టర్నేటివ్గా ఇంకొకటి ఏం వేసుకోవాలో చెప్తాను. చివరి వరకు వీడియో అయితే చూసేయండి. ఇలా పిండి ఎంత పడుతుందో అంతటిని వేసుకోండి. హెల్తీగా కావాలి అనుకుంటే గోధుమ పిండి వాడుకోండి. టేస్టీగా కావాలి అనుకుంటే మైదా పిండిని వాడుకోండి. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇలా పిండి వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక వీటి కోసం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ ఏ సీజన్లో అయినా చాలా ఈజీగానే దొరికేస్తాయండి. మార్కెట్లో అయితే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళామంటే అక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి, సీజన్తో పని లేకుండా. ఇలా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా కోసేసుకోండి. మరీ లావుగా కోసుకోవద్దు, సన్నగా కోసుకోండి. అలాగే మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మొత్తం అంతా కట్ చేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. నేను చూపిస్తూ ఉన్నాను చూడండి, అలా సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్తో కాకుండా ఓన్లీ ఆ గ్రీన్ పార్ట్ని మాత్రమే కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక సైడ్ని పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈలోపే మనం పిండి చూసుకుంటే పిండి అయితే మాత్రం బాగా నాని ఉంటుందండి. ఇలా నాని ఉన్న పిండిని మరోసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను తక్కువగా తీసుకున్నాను కాబట్టి ఈ పిండి మొత్తాన్ని ఒకేసారి చేసుకోవచ్చు. కాస్త ఎక్కువగా చేసుకుంటే కదా 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. దానిని ఈ పిండిని కాస్త పొడి పిండి జల్లుకొని చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోండి. కాకపోతే పల్చగా కాదండి, కాస్తంత మందంగా రోల్ చేసుకోవాలి. పల్చగా చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. నేను వీడియోలో చూపించిన విధంగా ఏమాత్రం మందం ఉండేటట్టు రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని పైనుంచి వేసేయండి. మొత్తం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే కాస్త తగ్గించేయండి. ఇలా మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసేయండి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ చపాతీ కర్రతో పైనుంచి కాస్త రోల్ చేసుకోండి స్మూత్గా. మరీ గట్టిగా ప్రెస్ చేసి రోల్ చేసుకోవద్దు, అప్పుడు మనం చేసుకున్న చపాతీకి కన్నాలు పడిపోతాయి. నెమ్మదిగా రోల్ చేసుకుంటే అవి కరెక్ట్గా స్టిక్ అయి ఉంటాయి. దీనిని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ చివరి నుంచి మొత్తం రోల్ చేసుకొని వెళ్ళిపోండి. కంప్లీట్గా స్లోగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఈ విధంగా రోల్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి, ఈ విధంగా చేత్తో ఒకసారి స్ప్రెడ్ చేసేసి మళ్ళీ చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. నెమ్మదిగా రోల్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కాస్తంత పొడిపిండిని జల్లుకుంటూ దీన్ని మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకుంటే అస్సలు బాగోదు, కాస్తంత మందంగా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, బాగా పొంగి వస్తుంది కూడా రెసిపీ. ఇలా కాస్తంత పొడిపిండిని జల్లుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్నారు చూడండి, ఈ మాత్రం మందంగా ఉండేటట్టు రోల్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ఆయిల్ పైన ఉంటుంది కదండి క్యాప్, అలా చిన్న క్యాప్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసిస్తే మనకి చిన్న చిన్న బిట్స్ లాగా అయితే రెడీ అవుతాయి. ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటే కరెక్ట్గా మనకి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా అలా అన్నీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇలా మనం చిన్న చిన్న బిళ్ళలుగా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకోండి. పాన్ పెట్టుకొని పాన్ పైన ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి.
నూనెను వేసుకొని నూనె వేడైనాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బిళ్ళల్లో వేసేయండి. కళాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. కాస్తంత ఉబ్బుతాయి కాబట్టి మనం కాస్త తక్కువగానే వేసుకోండి. అలాగే నేను ఇక ఈస్ట్కి బదులుగా చెప్తాను అన్నాను కదండి, ఈస్ట్కి బదులుగా ఈనో వేసుకోండి. ఒకవేళ ఎగ్ తినము అనుకుంటే ఆ ప్లేస్లో పాలుని వేసుకోండి. పాలుని లేదా పెరుగు కూడా కమ్మగా ఉండే పెరుగుని వాడుకోవాలి. పాలు వేసుకుంటే కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. కాస్త గోరువెచ్చగా ఉన్న పాలను వాడుకోండి. అలాగే ఈ పైనుంచి కూడా కాస్తంత ఆయిల్ పైన రాసేయండి. రాసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే వన్ సైడ్ కాస్త కలర్ వచ్చేస్తుంది. అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇలాగా మామూలుగా షాలో ఫ్రై లాగా కూడా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో మాత్రమే ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చినాక కళాయిలో నుంచి తీసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. చల్లగా అయినా కానీ చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ